మరీ ఎక్కువ చేసిన సుధీర్ బాబు సార్, మీ రేంజ్ ఒక లెవెల్ ఉంది సార్. ఆ రేంజ్ని మాత్రం తీసుకోకండి. నాకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది అంటే నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అంటే ఇదిరా, ఇది కదరా క్లైమాక్స్, ఇది కదా ఇంటర్వెల్ బ్యానింగ్. అరే యూట్యూబ్ సిరీస్ లెక్క ఉందన్న, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లెక్క ఉందన్న, యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ అయినా బాగుంటుందన్న. కానీ మరీ దారుణంగా ఉందన్న. నేనైతే మెయిన్గా సుధీర్ బాబు కోసం పోయినా సినిమాకి. కానీ ఆయన రేంజ్ మాత్రం స్టెప్ ఎక్కాలని స్టెప్ దిగినట్టు అనిపించింది. స్టోరీ లేదన్న. ఒక దయ్య అంటే ధన పిశాచి చంపడానికి వెళ్ళే సినిమా నా స్టోరీ. ధన పిశాచి అందరిని చంపుకుంటా పోతుంది. లాస్ట్కు హీరో అంటే దయ్యం ఎక్కడుంది ఆ మిషన్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి అంటే ఒక లైన్ అంటూ లేదు. క్లైమాక్స్లో మాత్రం శివుని వాడు. ఆ ప్రొడ్యూసర్ ఎవరు, అయ్యా నీకు డబ్బులు ఉంటే సినిమాలు తీసుకోండి, ఇలాంటి చెత్త సినిమాలు తీయకండి. అండ్ ప్రతి సినిమాలో శివుని వాడకండి, దేవుని వాడకండి, వాడే సినిమాలకు వాడండి. అండ్ నాకు మెయిన్గా మాత్రం సినిమా అయితే నచ్చలేనా. మరి వరెస్ట్ ఒక యూట్యూబ్లో నాకు పొక్కర రండం తెలియాలా ఆ బీర్ దాగి పడుకునే అయిపోసల్లాగా ఎందుకు వచ్చినా నా థియేటర్ అనిపించింది. సుధీర్ బాబు కోసం వచ్చిన మంచిగానే సున్నం పెట్టిన సుధీర్ అన్న. నాకైతే రియల్గా అన్న ఇగో ఫేక్గా చెప్పొద్దన్న, రియల్గా చెప్పాలి, జెన్యున్గా చెప్పాలి. నచ్చిందని చెప్పాలి. అంటే స్టోరీ ఉంటారన్న, ఈ లెవెల్ బాగుందన్న, సాంగ్స్ బాగున్నాయన్న, ఈ విజువల్స్ బాగుందంటే దీంట్లో సాంగు లేదు, బొక్క స్టోరీ లేదు, ఏదో తీసినట్టు యాక్షన్ ఆ కెమెరామ్యాన్ ఎవరో అరే తీసే విధానమైన బాగుండాలిగా. ఒక్క సీన్ బాగలేదు, మీకు దండం పెడతాం. కానీ సినిమాలో ఒకటే భయ్యా, సినిమాలు తీయండి కానీ దేవుని మాత్రం ఎట్లా పడితే అట్లా వాడకండి.